ఇక్కడ చూడండి మా, ఇక్కడైతే మనకొకటి పచ్చిగా ఉన్న ప్లేస్ లో ఒక ట్రై చేస్తున్నాం. ఇక చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక స్వీట్ పొటాటో అయితే ఇంత పెద్దదిగా ఉంది. ఇంకా దీనికంటే చాలా పెద్దగా అవుతాయి, కాకపోతే ఇంకా కాలేదు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. లోపల మట్టిలోంచి మనకు ఆలు కానీ, స్వీట్ పొటాటో కానీ, రాడిష్ కానీ, క్యారెట్ కానీ ఇవన్నీ ఇట్లా భూమిలోనే వస్తాయి అన్నమాట. హలో మామా, ఇప్పుడు వచ్చిన మనం ఎక్కడికో తెలుసా? సో ఇది స్వీట్ పొటాటో చేను అనమాట. సో స్వీట్ పొటాటో అంటే తెలుసు కదా. సో కందగడ్డ అంటారు, ఇంకా మొరంగడ్డ అంటారు. సో అదే అనమాట, ఇంగ్లీష్లో అయితే స్వీట్ పొటాటో అంటారు దీన్ని. సో ఇదే అనమాట మనకి స్వీట్ పొటాటో. సో ఇలా ఉంటుంది స్వీట్ పొటాటో తీగ. దీన్ని మొత్తం తవ్వి పీకితే మనకు స్వీట్ పొటాటో అయితే వస్తుంది అనమాట. సో ఎక్కడో ఒక దగ్గర అయితే పీకుదాం. సో ఒకసారి అయితే చూసేయండి తోట అంతా ఫస్ట్. సో చూసుకోవచ్చు కందగడ్డకి ఇక్కడ ఇగో ఇట్లా పూలు అయితే పూస్తాయి అనమాట. సో ఇంకా ఇది స్టేజ్కి వచ్చింది, లాస్ట్ స్టేజ్లో ఉంది ఇంకా. సో పీకడమే ఇంకా నెక్స్ట్. సో దీనికి కూడా వాటర్ అయితే మంచిగా ఉండాలన్నమాట. సో వాటర్ కూడా మంచిగా ఉంటే మనకు మంచి లావుగా ఉన్న పొటాటో అయితే వస్తాయి అన్నమాట. సో ఎక్కడో ఒక దగ్గర మనం పీకడానికి రైతు అది భూమిలో ఎక్కడో ఉంటాయి, అది రావడం కూడా కష్టమే. ఇక్కడ ఒక పీక్ ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓ మై గాడ్, ఇక్కడ మనం చూసుకుంటే ఇక చిన్నవి ఉన్నాయి, ఇంక ఇది కాలేదు. సో స్వీట్ పొటాటో చూడండి ఇక్కడ చిన్నగా ఉన్నాయి, ఇది ఇంకా టైం పడుతుంది అనుకుంటా వీటికి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇట్లా ఉంటాయి, కొన్ని లావి కూడా ఉంటాయి, కానీ ఇంకా ఇది అవ్వలేదు, ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ పెట్టేద్దాం. సో స్వీట్ పొటాటోస్ అయితే ఇలా ఉంటుంది తోట అయితే. సో ఇది మా బాబాయ్ వాళ్ళది. సో ఇంకా మనకు దీన్ని సపరేట్గా మొత్తం ఫస్ట్ తీగ అంతా సపరేట్గా పీకేస్తారనమాట. సో అది పీకిన తర్వాత మళ్ళీ మనకు ట్రాక్టర్తో కానీ లేదంటే ఎడ్లతో కానీ దున్నుతారనమాట. సో దున్నినప్పుడు అవన్నీ మంచిగా బయటకు వస్తాయి అన్నమాట. ఇంకా ఒకటైతే మనం ట్రై చేద్దాం, ఇంకా మంచిగా ఎక్కడైనా అయిందేమో. అయింది. ఇక్కడ చూడండి మా, ఇక్కడైతే మనకొకటి పచ్చిగా ఉన్న ప్లేస్లో ఒక ట్రై చేస్తున్నాం. ఇక చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక స్వీట్ పొటాటో అయితే ఇంత పెద్దదిగా ఉంది. ఇంకా దీనికంటే చాలా పెద్దగా అవుతాయి, కాకపోతే ఇంకా కాలేదు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. లోపల మట్టిలోంచి మనకు ఆలు కానీ, స్వీట్ పొటాటో కానీ, రాడిష్ కానీ, క్యారెట్ కానీ ఇవన్నీ ఇట్లా భూమిలోనే వస్తాయి అన్నమాట. సో ఇలా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మనం ఇంతకుముందు చూసిన పల్లికాయలు కూడా భూమిలోంచే వస్తాయి ఇట్లా. సో ఇదైతే న్యాచురల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా లావ్ అవుతాయి, ఇది ఇంకా చిన్నగానే ఉన్నాయి, ఇంకొంచెం టైం పడుతుంది దీనికి. సో ఇది మామ స్వీట్ పొటాటో అయితే. సో స్వీట్ పొటాటో కందగడ్డ అంటారు. సో ఇదైతే ఈ విధంగా అయితే చేస్తారనమాట. సో మామూలు లేదు కదా. సో చూడని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఇక్కడ దీంట్లో తెలుసుకున్న వాళ్ళు అయితే తెలుసుకోవచ్చు దీన్ని. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళు రాలేదు, ఎవరన్నా వస్తే దీని గురించి ఇంకా డీటెయిల్గా అడుగుదామంటే ఇంకెవరు రాలేదు. సో నేనే వచ్చిన, నాకు తెలిసినంత వరకు అయితే మీకైతే వీడియోలో చూపించడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.